మీకు తెలుసా? నిజానికి రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఓన్లీ కీళ్ళ వ్యాధి మాత్రమే కాదు. అది హార్ట్, లంగ్స్ అండ్ ఐస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. దానివల్ల జాయింట్స్లో సైనోవియల్ అనే మెంబ్రెయిన్ ఉంటుంది. దాన్ని డ్యామేజ్ చేయడం వల్ల అది ఇన్ఫ్లమేషన్ అయ్యి పెయిన్, రెడ్నెస్ అండ్ హీట్ కూడా కొంతమందిలో ఉంటుంది. అసలు రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ కండిషన్. మన బాడీలో ఇమ్యూనిటీ ఉంటుంది కదా, ఆ ఇమ్యూనిటీ మన బాడీలో ఉండే పార్ట్స్ని డ్యామేజ్ చేయడాన్ని మనం ఆటోఇమ్యూన్ కండిషన్స్ అంటాం, ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటాం. సో ఆటోఇమ్యూన్ డిసీజ్ చాలా ఉంటాయి, దాంట్లో రుమటైడ్ ఆర్థరైటిస్ కూడా ఒకటి. అదే మనకి ఆయుర్వేదం వచ్చేసరికి ఆయుర్వేదంలోని రుమటైడ్ ఆర్థరైటిస్ ని ఆమవాత వ్యాధిగా మనం చెప్తాం. ఆమవాత వ్యాధి అంటే బాడీలో టాక్సిన్స్ పెరగడం వల్ల వచ్చిన ప్రాబ్లం. జనరల్గా ఈ టాక్సిన్స్ ఎలా పెరుగుతాయంటే, ఇంకా ఇండైజెషన్ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్స్ తీసుకోవడం. సో దీనివల్ల మన బాడీలో టాక్సిన్స్ పెరగడం వల్ల బాడీ డీటాక్సిఫికేషన్ చేయకపోవడం వల్ల బ్లడ్ లో ఈ టాక్సిన్స్ చేరడం వల్ల బ్లడ్ ఇంప్యూరిఫై ఆమవాత వచ్చే అవకాశాలు ఉన్నాయని మనకు ఆయుర్వేద శాస్త్రంలో చెప్తుంది.